హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. జస్ట్ ఆ రోజు మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ వచ్చేసి ఆయన పూజ చేసుకున్నారు. అదంతా అయ్యాక నేనైతే స్వీట్ చేశానండి, గులాబ్ జాము. అవైతే తినిపించాము. నేను మా పిల్లలు కలిసి మా వారికి విషెస్ చెప్పాము. బట్ ఏంటంటే ఆయనకి ఆఫీస్ ఉందన్నారు, ఆ రోజు హాలిడే లేదు. సో డ్యూటీకి అటెండ్ అయ్యి రావాలని చెప్పన్నారు. నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలు స్వీట్ పెట్టి విషెస్ చెప్పారండి. మా బాబు చూసారా ఎంత కోపంగా ఉన్నాడు. డాడీ ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకని లేదు బయటకి ఎక్కడికి తిరగడానికి లేకుండా ఆఫీస్ ఏంటి డాడీ అని చెప్పి వాడు అలిగాడు అనమాట. డాడీకి బర్త్డే విషెస్ చెప్పినానా అని చెప్పి ఎన్నిసార్లు అన్నా అస్సలు మాట్లాడలేదండి, అంత కోపం వాడికి. ఈవినింగ్ వచ్చాక బయటకు వెళ్దాం లేరా అని చెప్పి ఇంకా ప్రామిస్ చేస్తే వాళ్ళ డాడీ అప్పుడు కొంచెం కాంప్రమైజ్ అయ్యి విషెస్ చెప్పాడనమాట. అప్పుడు వాళ్ళ డాడీకి బాయ్ చెప్పి సరే వెళ్ళి తొందరగా రా అని చెప్పి అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ గారెలండి, ఆ రోజు స్పెషల్ అనమాట. ఇంక ఈవినింగ్ వచ్చాకండి ఆఫీస్ నుంచి అయినా మా పిల్లలకి ప్రామిస్ చేశారు కదా, సరే తీసుకెళ్తాను రారా వెళ్దాం అని చెప్పి ఇంకా అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ మా పేరెంట్ వాళ్ళమ్మ అని చెప్పి మా గ్రామ దేవత అండి, ఇక్కడ విజయవాడ రామవరపడు అనమాట. ఇంకా మొత్తం లైటింగ్ అది పెట్టి బాగా డెకరేట్ చేశారు. దసరా నవరాత్రులు సంక్రాంతికి బాగా చేస్తారండి, అలాగే ఉగాది కూడా అమ్మవారి స్పెషల్ అవన్నీ కదా, ఆ రోజులు తప్పకుండా బాగా నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ పూజలు అవన్నీ. ఇక లోపల అమ్మవారిని నిలబెట్టారు, పూజలు అవన్నీ చేశారన్నమాట. కుంకుమార్చనలు అవి జరుగుతూ ఉంటాయి కదండి. మా పిల్లలు దర్శనం చేసుకున్నారు. చిన్నపిల్లలంతా కలిసి బాగా పాటలు పాడుతున్నారండి పక్కన స్టేజ్ మీద, చూడండి ఒకసారి. ఆ పిల్లల పాటలకు చూసారా మా వాడు కాళ్ళని ఎలా ఊపుతున్నాడు. ఇంక ఇది వచ్చేసి మెయిన్ ప్రధాన ఆలయం అండి, అమ్మవారు కొలువున్నది క్షేత్రం ఇది అనమాట. ముగ్గురు అమ్మవార్లు ఉంటారు, మహాలక్ష్మమ్మ, వెంకమ్మ, వినుకొండ వెంకమ్మ అని, అందుకే పేరంటాళ్ళమ్మ అని చెప్పి అంటారు. ఇది ప్రధాన ఆలయం అనమాట. అమ్మవార్లు ఎంతసేపు అయినా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ, అసలు అట్మాస్ఫియరే కాదు. అమ్మని చూస్తూ ఉంటే అసలు టైం కూడా తెలియదు అనమాట, అలా నించుని ఉండిపోతాము. చల్లని గ్రామ దేవతలండి ముగ్గురు అమ్మవార్లు, చాలా బాగుంటుంది ఆలయం మాత్రం. నేను అలా పక్కన కూర్చున్నానండి నమస్కారం చేసుకొని. అసలు మా పిల్లలు చూసారా ఇంతలోనే ఆటలు, 2 minutes కూర్చోవాలమ్మా గుడికి వచ్చినప్పుడు కూర్చొని వెళ్ళాలి అని చెప్పంటే సరే అని కూర్చున్నట్టే కూర్చొని నన్ను అట్లనే ఉంచారు. వాళ్ళిద్దరు ఆటలు అన్నమాట. అసలు చూడండి అవన్నీ ఎక్కేసి వాళ్ళ ఇష్టం, ఒకళ్ళు చూసి ఒకళ్ళు, ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళు కలిసి మొత్తం అన్నమాట. అమ్మవారి గుడి ఎదురుగానేనండి, ఎదురు రోడ్లో అమ్మవారిని నిలబెట్టారన్నమాట. ఇదే ఫస్ట్ ఇయర్ ఏంటండి అలా పెట్టడము. 9 రోజులు చేస్తున్నారు, కుంకుమార్చనలు చేస్తున్నారని చెప్పంటే సరే అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి అటు కూడా వెళ్ళామండి. అమ్మవారి అలంకారం అది చాలా బాగుందండి అసలు. అక్కడంతా కలశాలు పెట్టి అవన్నీ పూజలు నిర్వహిస్తున్నారనమాట. ఇదిగో కుంకుమ పూజలు అండి, అందరూ లైన్లో కూర్చున్నారు. ఆల్రెడీ అప్పటికే స్టార్ట్ అయింది. సో ఏంటంటే మేము ఇంకా దర్శనం చేసుకుని వచ్చేసామంతే.
ఇంకా అక్కడ చైనా బజార్ అనేది పెట్టారండి, అది కూడా ఒకసారి చూద్దామని చెప్పి అలా వెళ్ళాము నార్మల్గా. ఇంకా అక్కడ మా బుడ్డాడైతే బొమ్మలు అన్నీ చూశాడు. ఏదో పెన్ ఉందంట, అది పెన్నా ఎందుకు నీకు? నువ్వు పెన్తో రాసే క్లాసే ఏంటి? పెన్సిలే కదా. ఇంట్లో రాసుకుంటా. ఫైనల్గా అగో గన్ కొనిపించుకున్నాడు వాడు. మా పాప వచ్చేసి బ్రాస్లెట్ ఏదో కావాలని చెప్పి అది తీసుకుంది. ఇంకంతే అవి రెండు తీసుకున్నాక వస్తూ వస్తూ బేకరీకి వెళ్ళామన్నట్టు. యాక్చువల్గా పెద్ద కేక్ కావాలని చెప్పి గొడవ వాళ్ళు. అయితే అప్పటిదాకా కాఫ్ కోల్డ్ అన్నీ వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి అగో యాంగ్రీ బర్డ్ పేస్ట్రీ తీసుకున్నాం అన్నమాట చిన్నది. ఇంకా అదొక్కటే ఈ చిన్నదే సెలబ్రేషన్ అని చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి అక్కడే బర్త్డే జస్ట్ వాళ్ళకి తినిపించేసి కేక్ ఇంటికి తీసుకొచ్చామండి. ఎందుకంటే తెచ్చిన కాడి నుంచి తినేస్తారు కూల్ కేకులు అవి. అసలే బాగాలేదు, ఫీవర్లు అవి వచ్చి తగ్గి ఉన్నారు ఇద్దరు. అందుకని చెప్పి ఇంక వదిలేసామంట. ఎగ్లెస్ కేక్, ఎగ్ తిన్నారు మా వారు. ఎగ్లెస్ పేస్ట్రీ ఉందంటే యాంగ్రీ బర్డ్లో పెట్టు అని చెప్పి వాళ్ళ డాడీని ఫోటో తీశారన్నమాట. అలాగా హ్యాపీ బర్త్డే పాడారు పాట ఇద్దరికి. జస్ట్ అలాగా సెలబ్రేట్ చేసుకున్నాం అంతే సింపుల్గా. అండ్ దెన్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసాక డిన్నర్ చేసి పడుకున్నారు వాళ్ళు. సో ఆ డే అంతా అలా గడిచిందండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.